తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ప్రపంచంలో కాదు విశ్వంలో ఒకవేళ ఏదన్నా శాశ్వతం అంటే అది మార్పు ఒక్కటే. చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ యూనివర్స్, ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ కంట్రీ, వాట్ ఎవర్. అది నేను బాగా బిలీవ్ చేస్తాను. ఇదైనా అవ్వచ్చు, అది ఇదైనా అవ్వచ్చు. మీరు చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మీకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. మీ యొక్క ఆలోచించే ధోరణి మారుతుంది. మీరు ఇంకొకళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నీ మారిపోతాయి. ఈవెన్ మీరు వేసుకునే బట్టలతో సహా అన్నీ మారిపోతాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. మీరు అందరిలో ఉన్నప్పుడు మంచి బట్టలు ధరిస్తే మీతో మాట్లాడే తీరు, మీతో మాట్లాడే వాళ్ళు, మీతో ఎలా మాట్లాడుతున్నారు అన్నీ మారిపోతాయి. అదే పర్సన్ మీరు ఒకవేళ వేరేలాగా బట్టలు వేసుకుంటే ఇంకోలా మాట్లాడతారు. దట్స్ గ్యారంటీడ్. అలానే మార్పు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు చెడు నుంచి మంచి కావచ్చు, కొన్నిసార్లు మంచి నుంచి మంచి కావచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే చేంజ్ ఈజ్ సంథింగ్ దట్ పీపుల్ ఆస్పైర్. ఒకవేళ మీరు చేంజ్ నాకొద్దు అని అంటున్నారు అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మీరే సఫర్ అవుతారు. బికాజ్ ఎప్పటికప్పుడు చేంజ్ కోరుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒకప్పుడు డబ్బా ఫోన్ ఉండేది. డబ్బా ఫోన్తో ఫోన్ కాల్ చేసుకున్నారు. మీకేంటి, నేను ఇక్కడి నుంచి ఎక్కడికో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు ఈ పనులను చేయాలి, లేదు పేమెంట్ ప్రతిసారి బ్యాంక్కి వెళ్ళాలా అనుకున్నారు. ఇప్పుడు అన్ని ఫోన్లోనే చేస్తున్నారు. మార్పు వచ్చింది కదా. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ స్కూళ్ళకో కోచింగ్ సెంటర్కో వెళ్తేనే ఏదన్నా నేర్చుకోవడం కుదిరేది. బట్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకుంటున్నారు కదా. మార్పు వచ్చింది కదా. మార్పు మంచికే కదా. ఒకప్పుడు డీజిల్ ఇంజిన్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజిన్. గట్టిగా మాట్లాడితే హైడ్రోజన్ ఎనర్జీతో కూడా నడిచే రైళ్లు ఉన్నాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చేంజే కదా. మీరు చేసిన ఒక చేంజ్ వల్ల, ఒకప్పుడు కోల్ మీద పెద్దగా ఆధారపడలేదు, కానీ తర్వాత కోలు పెట్రోల్ మీద ఆధారపడడం మొదలుపెట్టాం. చేంజ్. దానివల్ల పర్యావరణంలో మార్పులు వచ్చింది. దానివల్ల మన జీవన శైలి మారిపోయింది. చేంజ్. దాన్ని తట్టుకోవడం కోసం మళ్ళీ మార్పులు చేసాం. అదొక చేంజ్. సో చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో మీరు కూడా పరిస్థితులకి తగ్గట్టుగా ఎప్పుడైతే మారతారో దాట్స్ వెన్ యూ విల్ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను మారను అని అనుకుంటే కనుక ప్రపంచం ఏమైనా మారేలా చేస్తుంది, లేదంటే మీరు భూమి మీద ఉండరు. ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ కరెంట్ అఫైర్ స్టార్ట్ చేద్దాం. ద రీజన్ వై ఐ టాక్డ్ అబౌట్ చేంజ్ ఏంటంటే, ఇవాళ మనం కరెంట్ అఫైర్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాము. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ మాకు కాల్ చేసి, సార్ మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మీరు ఎలా చెప్తే మాకు ఇంకా బాగా అర్థమవుతుంది, లేదు వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ అని ఇలా రకరకాలుగా చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆ ఫీడ్బ్యాక్ని కన్సిడర్ చేస్తూ వీఆర్ ట్వీకింగ్ ద ఫార్మాట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ ఎ వైల్. దీనికి సంబంధించి మీరు ఎలా రెస్పాన్స్ ఇస్తారనే దాన్ని బట్టే ఫ్యూచర్ కోర్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, వితౌట్ ఎ డౌట్. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చెప్పదలిచేది ఏంటంటే, అప్టేక్ జాబ్స్ ఎప్పుడు కూడా మీరు అప్డేట్ అవ్వాలని కోరుకుంటుంది. మీరు తెలంగాణ రాష్ట్రం వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళైనా, మీరు TSPSC ఎగ్జామ్స్ రాస్తున్నా, APPSC ఎగ్జామ్ రాస్తున్నా, అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, SI, పోలీస్ కానిస్టేబుల్, మరి ఏ ఇతర ఎగ్జామ్ అయినా సరే మీకు అన్నీ కూడా కంఫర్టబుల్గా, ఎఫోర్డబుల్గా మీరున్న ప్లేస్లోని మీరు నేర్చుకునేటట్టు మీకు తక్కువ ధరలో రావాలి అని చెప్పి అప్టేక్ జాబ్స్ ఎప్పుడు ప్రయత్నిస్తోంది. సో వి రిక్వెస్ట్, ఒకసారి మీ మొబైల్ ఫోన్స్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి కోర్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో మొదటి 5 చాప్టర్లలో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. అలా 30 గంటల ఫ్రీ కంటెంట్ ఉంది. ఒకసారి ఆ ఫ్రీ కంటెంట్ మొత్తం చూడండి. ఫ్రీగా కంటెంట్ నేర్చుకున్న తర్వాత ఓకే, అప్టేక్ జాబ్స్ ప్లస్ రెండూ కూడా నాకు హెల్ప్ అవుతాయి అని మీకు అనిపిస్తే, మీకు క్లాసెస్ క్లియర్గా కనిపించి వినిపించి అర్థమైతే, అప్పుడే యూ కెన్ టేక్ ఎ ఫైనల్ కాల్. మీరు అనొచ్చు, అప్టేక్ జాబ్స్ని స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో అప్టేక్ జాబ్స్ ప్లస్ అనేది యాడ్ చేసినట్టున్నారు మాస్టర్ మీరు అని. మీకు ఒకవేళ ఏ కోర్స్ అయినా సరే 1 year వ్యాలిడిటీ కావాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్లో పర్చేస్ చేయండి. కాదు సార్ మాకు ప్యాకేజీలు కావాలి, నేను 1 month తీసుకుంటాను, లేదు 3 months తీసుకుంటాను, లేదా 6 months తీసుకుంటాను అంటే మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్లో కోర్సును పర్చేస్ చేయండి.
అలానే నాకు కోర్స్ మొత్తం వద్దు సార్, నాకు సింగిల్ సబ్జెక్ట్ చాలు అనుకుంటే కనుక మళ్ళీ గెట్ బ్యాక్ టు అప్టేక్ జాబ్స్. ఏది ఏమైనా సరే దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉన్నా సరే, అది అప్టేక్ జాబ్స్ యాప్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ గురించి అయి ఉండొచ్చు, ఏది అయినా సరే మీరు 9133449696 ఈ నెంబర్కి హ్యాపీగా కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఫోన్ చేయలేను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, నేను అంతగా మాట్లాడలేను, నాకున్న డౌట్స్ నేను క్లారిఫై చేసుకోలేను అని మీకు అనిపిస్తే ఈ వీడియో కిందకు గూగుల్ ఫామ్ లింక్ ఉంది, ఆ లింక్లోకి వెళ్ళండి, మీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి, అప్టేక్ జాబ్స్ మీకు కాల్ చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు మాట్లాడాలి ఖచ్చితంగా, బికాస్ మీరు మాట్లాడకపోతే మీ ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు, మేము దాన్ని క్లారిఫై చేయలేం. ఆన్ దట్ నోట్ లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్. కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వీళ్ళ ముగ్గురు ఎవరు. మేబీ మీలో చాలామంది 99%, మేబీ గట్టిగా మాట్లాడితే 100% ఆఫ్ ద పీపుల్ వీళ్ళిద్దరిని ఈజీగా గుర్తుపడతారు, బట్ ఈ పర్సన్ అంతగా గుర్తుపట్టకపోవచ్చు. దట్ కెన్ బీ ఫర్ వేరియస్ రీజన్స్. దిస్ ఈజ్ ఎలాన్ మస్క్, ఈయన పండిట్ రామకిషన్ గారు, అలానే ఈవిడ ఆలియా భట్ గారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరైతే తెలిసిపోయారు, కానీ వీళ్ళు అసలు వార్తల్లోకి ఎందుకు వచ్చారు, దానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, సోషలిస్ట్ పండిట్ రామకిషన్ బికమ్స్ మ్యాన్ ఆఫ్ ద సెంచరీ ఎట్ 97. ఇక్కడ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, ఈయన వయసు 97 సంవత్సరాలు. ఆయన్ని శతాబ్ది పురుషుగా పిలుస్తున్నారు, లేదు సోషలిస్ట్ శతాబ్ది పురుషుగా పిలుస్తున్నారు అనమాట. ఆయనకి ఆ గౌరవం దక్కింది. రామకిషన్ ఈస్ కన్సిడర్డ్ ద మోస్ట్ సీనియర్ అండ్ ఐకానిక్ ఫిగర్ ఇన్ ఇండియన్ సోషలిజం అండ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద సోషలిస్ట్ శతాబ్ది పురుష్. సో భారతదేశంలో రీసెంట్గా శతాబ్ది పురుష్ లేదు సోషలిస్ట్ శతాబ్ది పురుష్గా పిలువబడిన వ్యక్తి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. ఎవరు అంటే పండిట్ రామకిషన్ గారు. ట్విట్టర్ కంపెనీ CEO ఎవరు? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ ఇది మొన్నటి వరకు మాట. ఇప్పుడు ఎలాన్ మస్క్ కాదు, ఎందుకనంటే ట్విట్టర్ కంపెనీకి కొత్త CEO అపాయింట్ అయ్యారు. అపాయింట్ చేసింది ఎలాన్ మస్క్. ఇంతకీ ఆ కొత్త CEO ఎవరు అని అంటే లిండా యకరీనో. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈవిడే లిండా యకరీనో. ట్విట్టర్ మొన్నటి వరకు ఉన్న CEO ఎలాన్ మస్క్. అలానే ఇది ట్విట్టర్ యొక్క లోగో. ట్విట్టర్ యొక్క లోగో అంటే గుర్తొచ్చింది, దీనికి ఒక పేరు కూడా ఉందన్నమాట, లారీ అని. కొన్నిసార్లు లారీ ద బర్డ్ అని పిలుస్తారు. దానికి గల కారణం ఏంటంటే ట్విట్టర్ ఫౌండర్స్లో ఎవరైతే ఈ బిజిస్టోన్ అనే పర్సన్ ఉన్నారో అతను బాస్టన్ ప్రాంతానికి సంబంధించిన అతను అనమాట. అమెరికాలో బాస్కెట్బాల్కి క్రేజ్ చాలా ఎక్కువ. ఎలా అయితే మన ఇండియాలో క్రికెట్ని ఒక మతంలా కొలుస్తారో అలా అమెరికాలో బాస్కెట్బాల్ని కొలుస్తారు. అయితే ఆ బాస్టన్ ప్రాంతానికి సంబంధించి బాస్టన్ సెల్టిక్స్ అని ఒక బాస్కెట్బాల్ టీం ఉంది. దాంట్లో లారీ బర్డ్ అని ఒక మంచి ప్లేయర్ ఉండేవాడు అనమాట. సో బిస్టోన్కి ఆయన అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు ఎప్పుడైతే ట్విట్టర్ని స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళు దీని లోగోగా పెట్టుకుని దీనికి లారీ అని పేరు పెట్టారు. సో కొన్నిసార్లు ట్విట్టర్ లోగో ఏదైతే ఉందో దాని పేరు ఏంటని అడగచ్చు, లారీ ద బర్డ్. అలానే లారీకి ఒక ఇండియన్ కాంపిటీటర్ కూడా ఉంది, కూ అని, KOO. కాకపోతే రీసెంట్గా అది వార్తల్లో ఒక బ్యాడ్ రీజన్కి ఉంది, ఏంటంటే బాగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆ కంపెనీలో ఇంకెవరు ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. మరి ఆ కంపెనీ దివాలా తీస్తుందా లేదు ఫ్యూచర్లో ఇంకెవరైనా ఇన్వెస్ట్ వచ్చి డబ్బులు పెడతారా లేదా అని వేచి చూడాలి. సో ట్విట్టర్కి ఇండియన్ కాంపిటీటర్ లేదు, ఇండియన్ రైవల్ ఎవరు అంటే కూ. బట్ ట్విట్టర్ తెలుసు కదా, ఇట్స్ ఎ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ అనమాట. సో అక్కడ అందరూ కూడా చిన్న చిన్న సందేశాలు పంపించి సమాచారాన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్లో, ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ హ్యాస్ బికమ్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్, బట్ ఒకప్పుడు అయితే మీరు ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అనమాట, లేదు ఒక ప్లాట్ఫామ్ అది ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ అనేది సోషల్ కమ్యూనిటీని గ్రో చేసుకోవడం, వేరాస్ ట్విట్టర్ వాజ్ మైక్రో బ్లాగింగ్. అంటే మీరు ఓన్లీ 120 లెటర్స్లో ఒక మెసేజ్ పంపించాల్సి వచ్చేది, బట్ దాని ద్వారానే చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ 120 లెటర్ లిమిట్ లేదు, దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్. సో ఎప్పుడైతే ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొనుక్కున్నారో అప్పటి నుంచి ఎలాన్ మస్కే ట్విట్టర్కి CEOగా ఉన్నారు. అయితే డిసెంబర్లో తను పబ్లిక్గా వచ్చి నేను ట్విట్టర్కి CEOగా ఉండాలి అనుకోవట్లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇట్. అనవసరంగా నేనుంటే వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ తప్పితే ఏముండదు, రాదర్ ఐ విల్ చూస్ అ బెటర్ పర్సన్ అండ్ ఐ విల్ పుట్ దెమ్ యాజ్ CEO అని అన్నారు. సో నౌ లిండా యకరీనో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద CEO, వెరాస్ ఎలాన్ మస్క్ ఏమో ఇప్పుడు ట్విట్టర్కి చైర్మన్ గాను అలానే CTO చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్గా కంటిన్యూ అవుతారు. ఆ విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ట్విట్టర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఈ శాన్ ఫ్రాన్సిస్కో అనేది కాలిఫోర్నియా రాష్ట్రం యొక్క రాజధాని. USAలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి, అందులో కాలిఫోర్నియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేట్స్. ఆ రాష్ట్రాన్ని రాజధాని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ కాలిఫోర్నియాని సిలికాన్ వ్యాలీ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆ విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. అలానే ఇండియాలో కూడా సిలికాన్ వ్యాలీ ఉంది, దట్ ఈస్ బెంగళూరు. బికాజ్ IT కంపెనీస్లో ఎక్కువగా సెమీకండక్టర్స్ యూస్ చేస్తారు, సెమీకండక్టర్స్లో ఎక్కువగా వాడేది సిలికాన్ కాబట్టి సిలికాన్ వ్యాలీ అని పిలుస్తూ ఉంటారు. సో ట్విట్టర్ని అసలు ఎవరు స్థాపించారు, స్థాపకులు ఎవరు అంటే జాక్ డార్సీ, ఎవాన్ విలియమ్స్, బిస్టోన్, నోవా గ్లాస్. ఎప్పుడు స్థాపించారు అంటే 21 మార్చ్ 2006 శాన్ ఫ్రాన్సిస్కోలోనే. అలానే ట్విట్టర్ యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఏది అని అంటే ఎక్స్ కార్ప్.
మీరు గూగుల్ యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ జాగ్రత్తగా గమనించినా సరే గూగుల్ కాదు, గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్. అలానే ట్విట్టర్ యొక్క పేరెంట్ కంపెనీ ఎక్స్ కార్ప్ అనమాట, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అలానే టెస్లా అని ఇంకో 2 కంపెనీలకి సీఈఓ కూడా. స్పేస్ ఎక్స్ ఆయన స్టార్ట్ చేసిన కంపెనీయే, టెస్లా కంపెనీని ఆయన స్టార్ట్ చేయలేదు, ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి తర్వాత తీసుకున్నారు. ఎప్పుడైతే టెస్లా కంపెనీలో ఎక్కువ షేర్లు ఆయన కొనుక్కున్నారో, ఎక్కువ వాటా ఆయనకుందో, అప్పుడు హీ వాజ్ ఏబుల్ టు బికమ్ ద సీఈఓ. సో హీ డిడ్ంట్ ఫౌండ్ టెస్లా, బట్ స్పేస్ ఎక్స్ మటుకు ఆయన స్టార్ట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే, ఇండియా అమాంగ్ 7 కంట్రీస్ టు బెనిఫిట్ ఫ్రమ్ సౌదీ అరేబియాస్ న్యూ వీసా సిస్టమ్. ఈ వీసా అంటే ఎలక్ట్రానిక్ వీసా అనమాట. ఆ 7 కంట్రీలు ఏవని గమనిస్తే జార్డన్, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇండియా, బంగ్లాదేశ్, ద ఫిలిప్పీన్స్ అండ్ ఇండోనేషియా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, సౌదీ అరేబియా మెల్లిమెల్లిగా తన యొక్క ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో దాని యొక్క దిశని మార్చేస్తుంది. దశ కాదు, దిశ. ఎందుకనంటే సౌదీ అరేబియా ఇప్పటివరకు కూడా ఎక్కువగా పెట్రోలియం మీద డిపెండ్ అయి ఉందన్నమాట. ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా బాగా పాపులర్ అయింది. కానీ ఇప్పుడు టూరిజం మీద అలానే హాస్పిటాలిటీ మీద ఎక్కువగా డెవలప్ అవ్వాలని చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీలో చాలామందికి ఎస్పెషల్లీ క్రికెట్ని కనుక ఫాలో అయి ఉన్నట్టయితే మీకు తెలిసేది, సౌదీ అరేబియన్ గవర్నమెంట్ బీసీసీఐని అడిగిందనమాట. ఇప్పుడు బీసీసీఐ అంటే ఏంటి అని అనేరు. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ. మన ఇండియాలో రంజీ ట్రోఫీ మ్యాచ్లు అవ్వచ్చు, ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు అవ్వచ్చు, టెస్ట్ మ్యాచ్లు అవ్వచ్చు, T20Is ఇంటర్నేషనల్ మ్యాచ్లు అవ్వచ్చు, ఐపీఎల్ ఇదంతా కూడా బీసీసీఐ కండక్ట్ చేస్తుంది. సో ఈ ఐపీఎల్ని మీరు సౌదీ అరేబియాలో కండక్ట్ చేయండి అని చెప్పి సౌదీ అరేబియా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది బీసీసీఐని. వెల్, అక్కడ ఎందుకు కండక్ట్ చేయాలి అని అంటే, చెప్పాను కదా ఇందాక, సౌదీ అరేబియా మెల్లిమెల్లిగా పెట్రోల్ బేస్డ్ లేదా ఆయిల్ బేస్డ్ ఎకానమీగా కాకుండా వేరే ఒక ఎకానమీగా మారాలి అని అనుకుంటోంది. అందుకని టూరిజం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా చాలా భయంకరంగా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు 2030 కల్లా అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిటీని కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం దానికోసం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఉంటున్న ప్రాంతాల నుంచి తరలించేస్తున్నారు. దానికి కూడా సౌదీ అరేబియా వార్తల్లో ఉంది. బట్ ఎనీవేస్, వాళ్ళు టూరిజంని డెవలప్ చేయాలి కాబట్టి ఎక్కువగా వాళ్ళకి ఎవరితో అయితే రిలేషన్స్ బాగా ఉన్నాయో ఆ కంట్రీస్ నుంచి అందరూ రండి, మేము మీకు ఈ వీసాస్ ఇస్తున్నాము అని చెప్తున్నారనమాట. సో ఈ వీసా ఏంటంటే బేసిక్గా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీరు గూగుల్ పే, ఫోన్పే వీటన్నిటిలో క్యూఆర్ కోడ్స్ యూస్ చేస్తారు కదా. క్యూఆర్ కోడ్లో క్యూఆర్ అంటే ఏంటి? క్విక్ రెస్పాన్స్, అంటే తొందరగా రియాక్ట్ అవుతుందన్నమాట. క్విక్ రెస్పాన్స్ కోడ్. అలానే మీరు ఈ వీసాల్లో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగా అసలు ఒక పర్సన్ ఎక్కడున్నాడు, ఆ పర్సన్ ఎప్పుడు వచ్చాడు, ఎప్పటి వరకు తన యొక్క వీసా వ్యాలిడిటీ ఉంటుంది, ఈ సమాచారం అంతా కూడా సౌదీ అరేబియాలో కాన్సులేట్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో దట్ టూరిజం పరంగా కానీ ఏ పరంగా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అలానే సౌదీ అరేబియాకి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే సౌదీ అరేబియా రాజధాని ఏంటిది? రియాద్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రియాద్. అలానే వాళ్ళు వాడే కరెన్సీ రియాల్. రియాల్ ఎంత అంటే $1 ఈజ్ ఈక్వల్ టు సుమారుగా 3 సౌదీ రియాల్స్ అనమాట. ఇప్పుడు మనం ఇండియన్ అమెరికన్ డాలర్ కన్వర్జన్ రేట్ చూస్తే $1 ఈజ్ ఈక్వల్ టు సమ్వేర్ అరౌండ్ 80 రూపీస్. లేదు $1 ఎంత అంటే 3 సౌదీ రియాల్స్ అనమాట. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే సౌదీ రియాల్ కొంచెం పవర్ఫుల్గా ఉంది ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే. బట్ వాల్యూ అనేది ఎనీవేస్ ఫ్లక్చుయేట్ అవుతుంది. వీ నీడ్ టు లుక్ ఎట్ ద వాల్యూమ్స్ అండ్ ద స్టెబిలిటీ. అలానే ప్రస్తుతం సౌదీ అరేబియా యొక్క రాజు ఎవరు అని అంటే కింగ్ సల్మాన్ బిన్ అబుల్ అజీజ్ అల్ సౌద్. అలానే ఈయన తర్వాత రాజు అయ్యేది ఎవరు అంటే ప్రస్తుతం ఉన్న క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్. అలానే ఇస్లాం డామినేటెడ్ కంట్రీ అది. అలానే ఇస్లాం ఎక్కడి నుంచి ఆవిర్భావం చెందింది, ఇస్లాం మతం ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే సౌదీ అరేబియా అని చెప్పాలి. అలానే ముస్లిం మతస్థులకి అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశాలు 2 సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఒకటి మక్కా, ఇంకోటి మదీనా. అది కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి మళ్ళీ ఇండియా మెల్లిమెల్లిగా ఎంత పవర్ఫుల్ అవుతోంది అనడానికి ఇంకో ప్రూఫ్ అనమాట. ఏంటంటే ఆలియా భట్ గారిని ఫర్ ద ఫస్ట్ టైం గూషీ కంపెనీ ఒక గ్లోబల్ అంబాసిడర్గా డిక్లేర్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఆలియా భట్ గారినే కాదు, ఒక ఇండియన్ని ఫర్ ద ఫస్ట్ టైం గ్లోబల్ అంబాసిడర్గా డిక్లేర్ చేయడం, దట్స్ అ గ్రేట్ ఆనర్ అని చెప్పాలి. ఆల్ క్రెడిట్ టు ఆలియా భట్ గారు. రీసెంట్గా ఆవిడ మెట్ గాలా అని ఒక ఈవెంట్ అటెండ్ అయ్యారనమాట. ఆ మెట్ గాలాలో ఆవిడ వేసుకున్న డ్రెస్ ఇది. ఆవిడ ఫ్యాషన్ సెన్స్ని వాళ్ళకి బాగా ఇంప్రెస్ అయిపోయారనమాట. ఓకే, షీ ఈజ్ అ గ్లోబల్ ఐకాన్. ఎస్పెషల్లీ RRR సినిమా హిట్ అయిన సంగతి మనకు తెలుసు. RRR సినిమాలో నాటు పాటకి ఆస్కార్ కూడా వచ్చిందని తెలుసు. సో అలా ఆలియా భట్ యొక్క రీచ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలానే ఇప్పుడు ఇండియా అనేది గ్లోబల్ లెవెల్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇండియా యొక్క పాపులేషన్ కూడా కన్సిడర్ చేస్తూ ఫ్యాషన్కి సంబంధించి కానీ కాస్మెటిక్స్కి సంబంధించి కానీ మార్కెట్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి వాళ్ళు ఆలియా భట్ గారిని గూషీ కంపెనీకి గ్లోబల్ అంబాసిడర్గా పెట్టారు. నాట్ ఓన్లీ జస్ట్ ఇండియా, వాళ్ళు కేవలం ఇండియాకే కాదు వరల్డ్ వైడ్గా అనమాట. సో ఇప్పుడు ఆలియా భట్ గారిని ఎక్కడ గూషీ బ్రాండ్ చూసినా సరే, అది అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, అందరూ ఆవిడనే చూస్తారు. ఆవిడ ఎవరని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, ఇండియన్ అని తెలుస్తుంది. సో అలా ఇండియా గురించి కూడా తెలుసుకోవడానికి అవకాశం పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు గూషీ అనే కంపెనీని ఎవరు స్థాపించారు అంటే గూషీ.
అది ఒక ఇటలీ కంపెనీ, స్థాపించింది కూడా ఒక ఇటాలియనే. గూషి అనే అతను గూషి కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది గూషి కంపెనీ యొక్క లోగో అనమాట. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇటు నుంచి ఒక జీ ఉంది, అలానే ఇటు నుంచి ఒక జీ ఉంది. గూషి. ఇది చాలా కాస్ట్లీ బ్రాండ్ అని చెప్పాలి. సో ఆలియా భట్ గారు నెక్స్ట్ వీక్ కల్లా గూషి యొక్క గ్లోబల్ అంబాసిడర్ అవుతారు. అలానే తన యొక్క డెబ్యూ ఎప్పుడు జరుగుతుంది అని అంటే గూషి క్రూజ్ 2024 షోలో. ఇది సౌత్ కొరియా దేశం యొక్క రాజధాని అయిన సియోల్ అనేది ఐటీ కంపెనీస్కి సంబంధించి ఏషియాలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేస్. దక్షిణ కొరియాకి రాజధాని అనమాట. మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా రెండింటి యొక్క కరెన్సీ వానే, కానీ రాజధానులు వేరు. ఉత్తర కొరియా యొక్క రాజధాని ప్యాంగ్యాంగ్, దక్షిణ కొరియా యొక్క రాజధాని సియోల్. ఈ సియోల్ అనే ప్రాంతంలోనే ఈ గూషి క్రూజ్ 2024 షో జరుగుతుంది. దట్ విల్ బీ ద డెబ్యూ ఆఫ్ ఆలియా భట్ యాజ్ ద గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ గూషి. అలానే మీరు తెలుసుకోవాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లీవైస్, ఈ జీన్స్ కంపెనీ పేరు వినే ఉంటారు. దానికి దీపికా పదుకోనే గారు గ్లోబల్ అంబాసిడర్ అనమాట. దట్ క్లియర్లీ టెల్స్ హౌ స్ట్రాంగ్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. అలానే మీరు ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఆలియా భట్ గారు కేవలం ఒక నటి మాత్రమే కాదు, తను ఒక వ్యాపారవేత్త కూడా. మీలో చాలామంది నైకా కంపెనీ గురించి వినే ఉంటారు. ఈ నైకా కంపెనీ ఏదైతే ఉందో, ఈ నైకా కంపెనీ స్టాక్ మార్కెట్లో ఐపీఓగా రాకముందు, అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకముందు వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తున్నారనమాట. సో ఇట్స్ అ ఫ్యాషన్ బ్రాండ్ అనమాట. సో మిగిలిన బ్రాండ్స్ అన్నిటితో కూడా టైఅప్ అవుతుంది. ఇట్స్ లైక్ మింత్రా లాగా. అయితే ఆవిడ దగ్గరగా 4 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఆలియా భట్ గారు. అండ్ అది ఐపీఓ వచ్చే టైంకి దగ్గరగా 40 crores విలువ. సో మీరు 4 కోట్లు పెట్టి 40 కోట్లు తెచ్చుకోగలిగే ఆలోచన ఉంది అని అంటే దట్ క్లియర్లీ టెల్స్ షీ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ యాక్ట్రెస్, షీ ఈజ్ ఆల్సో బిజినెస్ ఉమెన్. అందుకే మీరు కొద్ది రోజుల క్రితం జాగ్రత్తగా గమనించినట్టయితే నేను కూడా ఒక మాట చెప్పాను, మీరు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి అని. షీ ఈజ్ డూయింగ్ ఇట్. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్న మనం కూడా ఫాలో అయి తీరాలి కదా, బికాస్ ఇట్ విల్ ఆల్వేస్ బీ బెటర్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ జీవితం మొత్తం నటిగా వర్క్ చేయలేరు, ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ అ పర్మనెంట్ జాబ్. వాళ్ళు సినిమాలు బాగా చేసి జనాదరణ ఎక్కువగా ఉంటే ఎక్కువగా సినిమాలు తీస్తారు, లేదంటే ఎవరు అవకాశాలు ఇవ్వరు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. సో దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. సో ఎప్పుడు కూడా సినిమాలు చూడడమే కాదు, కొన్ని లైఫ్ లెసన్స్ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. సో చూసారుగా కరెంట్ అఫైర్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు లెర్న్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అన్న, గుడ్, బ్యాడ్, అగ్లీ, పాజిటివ్, నెగిటివ్ ఏది ఇవ్వాలి అన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కాల్ అయినా చేసి చెప్పచ్చు. ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి, అప్డేట్ చేసుకుంటూ ఉండండి. లైఫ్ మీకు ఎప్పుడు కంచంలో పెట్టి అన్నీ తినునాయినా అని చెప్పదు. మీరే కంచాన్ని పెట్టుకోవాలి, మీరే తిండిని తెచ్చుకోవాలి, మీరే కలుపుకొని తినాలి. దట్స్ లైఫ్ ఫర్ యూ. సో మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటివరకు నేను మీ వివేక్. నమస్తే.